మంచానికి కాళ్ళెట్లనో లీడర్లకు ప్రోటోకాల్ కూడా గంతే. కాళ్ళు లేకుంటే మంచం నిలవలేదు, ప్రోటోకాల్ లేకుంటే లీడర్లు స్టేజీల మీద కూర్చోలేరు. అధికార పార్టీ అయితే చాలా ఆళ్ళకే అందలము, ప్రతిపక్షం వాళ్ళు పదవులున్నా కూడా పట్టించుకుంటలేరు. వాళ్ళే స్టేజీలకి పెత్తనం చేస్తున్నారని ఇటు విపక్షం వాళ్ళు ఏడ వార్తాడ లొల్లులు చేస్తూనే ఉన్నారు. ఇక అట్లా నడుస్తుండగానే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లా ఇలా పెట్టిన దిశ మీటింగ్ లో ఆఫీసర్ల మీద గరమైండు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్న. ఆఫీసర్లా కాంగ్రెస్ కార్యకర్తల ఎమ్మెల్యేగా ఏడవైనా ప్రోటోకాల్ పాటిస్తలేరు. ఇటువంటి పదవులు లేని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం పిలిచి స్టేజ్ మీద పెద్ద కుర్చేసి కూర్చోబెడుతున్నారు. నాకు కాకపోయినా ఎమ్మెల్యే పదవి కన్నా గౌరవం ఇవ్వాలి కదా. అసలు ఈ ఆఫీసర్ల కథ చుట్టే ఎందుకు ఎమ్మెల్యే అయినా నా మీద నాకే సిగ్గైతుంది. గింత దారుణం ఉంటది అనుకోవాలని మస్తు గరమేండి అన్న. నియోజకవర్గంలో ఇప్పటికి చిన్న పనికి కూడా నిధులు వస్తలేవు. ఇట్లయితే జనాలకు ఎట్లా పని చేసి పెడతాము? జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి అసలు ఏం పట్టించుకోవట్లేడు. నాకు తిక్కలేస్తే సచివాలయం పోయి మంత్రి జూపల్లి పేసిని 7 కాడ గాలబెడితిగా గంత మంట పుడుతున్నది. మా ఓపికకు పరీక్షలు పెట్టొద్దు. టీమిండియా క్రికెట్ అనగానే దండి వినిపించే పేరు విరాట్ కోహ్లీనేనా. బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో దిగిందంటే చాలు చిన్న పెద్ద ఆంధ్ర స్టేడియంల టీవీలకి ఫోన్లకి అతుక్కపోయి కను రెప్పగొట్టకొట్ట చూస్తారు. మన ఇండియానే కాదు ఈడ ఆడని తేడా లేకుండా దునియా మొత్తం కోహ్లీకి ఫ్యాన్సేనాయే. ఇంగిన్ల కోహ్లీకి చెప్పలేనంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అట్లనే యూపీలో ఉన్నావు కాడ ఈ బుడ్డోడు కూడా మస్తు ఫ్యాన్ కోహ్లీకి. ఎంత అభిమానం అంటే 58 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిండు కోహ్లీని చూద్దామని. ఈ బుడ్డోని పేరు కార్తికేయ అట, 10వ తరగతి చదువుతుండట. ఇక ఆ ఏజ్ లో అందరి లెక్కనే క్రికెట్ అంటే మస్తు పాయరమట. మీదికెళ్ళి విరాట్ కోహ్లీకి హార్డ్ కోర్ ఫ్యాన్ అట. ఇక కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నట్టే చాలు బడికి బాయ్ బాయ్ చెప్పి ఆట మొత్తం ఆగుకుంటా చూస్తారట. ఇక ఇండియా బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ వాళ్ళ దగ్గర పండి స్టేడియంలో అవుతుంటే చూడకుంటే ఎట్లుకుంటాడు. ఎట్లా చేసినా నేను చూస్తా అని పొద్దుగాల 4 గంటలకు లేచి సైకిల్ ఎక్కి 58 కిలోమీటర్లు ఆగకుండా 7 గంటలు దొక్కి 11 గంటలకు స్టేడియం దగ్గరకు వచ్చినట. బొయ్యల కోహ్లీని చూస్తా అని మస్తు సంబరపడ్డాడట. కానీ ఇంత కష్టపడి వచ్చినా బుడ్డోని కళలు ఆనందం కాదు కదా, నీళ్ళు వచ్చే పని అయిందట. అలా పొల్లు వర్షం పడి ఆట అయిపోయిందట. ఇవాళ పోతేంది నేను రేపు చూస్తా అని రాత్రంతా ఆనే ఉండట, ఇంటికి కూడా పోకుండా. అయినా కూడా వాన తగ్గపోయే వరకల ఆటగాళ్ళందరూ హోటల్కు పోయిర్రట. అంతా ఆన్నే ఉన్నావు అన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకలా ఓలీ కొట్టిన 6 లెక్క యమ స్పీడ్ గా తిరుగుతున్నది. तो दोस्तों कानपुर के ग्रीन पार्क स्टेडियम में इंडिया और बांग्लादेश का मैच खेला जाएगा और ये देखिए भाई, ये भाई आए हैं साइकिल में, उन्नाव से आए हैं। देखो लो भाई इनकी ये साइकिल, इसमें मैच देखने आए। भाई क्या नाम है आपका? कार्तिकेय। साइकिल में आए हो आप? हाँ। मैच देखने के लिए कहाँ से? उन्नाव से आप आए हो इतनी दूर? कितना किलोमीटर है उन्नाव से ग्रीन पार्क स्टेडियम? 58 किलोमीटर। और आप पढ़ते हो कौन सी क्लास में हो? 10th में आप हैं। तो घर वालों ने भेज दिया? क्या बोला घर में? बोला तो मिलने जाना है तो चले जाओ। तो अकेले आए आप? हाँ। ये साइकिल चलाते हुए? कितना टाइम लगा आपको यहाँ पहुँचने में? 4 बजे निकला तो 11 बजे आ गए। सुबह 4 बजे निकल गए थे तो यार उस समय तो अंधेरा रहा होगा। नहीं आ गए थे। तो घर वालों ने बोल दिया चले जाओ? हाँ। कोई साथ में भेजा भी नहीं? तो कितना मतलब किसको देखना आप चाहते हो? विराट कोहली। विराट कोहली को। विराट कोहली के फैन हो आप? तो देखो भाई ये आए भाई, देख लो ये रही इनकी साइकिल, ये इनकी साइकिल। ఇక దాంతో నువ్వేం ఫీల్ కాక తమ్ముడు, ఇప్పుడు కాకుండా ఇంకా 4 వద్దులైనా చూస్తావు. అభిమానం ఉంటే ఎవరు ఆపలేరు, జర నిమ్మలంగా ఇంటికి పో అని అంటూ చూసిన వాళ్ళంతా. ఏదున్నా కానీ ఇంత ధైర్యంతో సైకిల్ మీద వచ్చిందంటే కోహ్లీ అంటే ఎంత ప్రేమనో కదా అని కొందరంటే, ఆ విషయాన్ని ఆపగలం కానీ అభిమానాన్ని ఆపలేం అనుకుంటే ఇంకొందరు కామెంట్లు చేయబట్టిరు. మరి ఈ ముచ్చట కోహ్లీ దాకా పోతే ఆయన ఏం చెప్తారో చూడాలి రేపు.